హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ జయా. ఈరోజు మీరు చూస్తున్నారు రాజ్మా కర్రీ. ఫస్ట్‌గా 1 గ్లాస్ రాజ్మాని మనం బౌల్‌లో తీసుకుందాం. అందులో కొంచెం వాటర్ పోసి నైట్ మొత్తం సోక్ చేద్దాం. మార్నింగ్ అయ్యేసరికి రాజ్మాని 2 టైమ్స్ వాష్ చేయాలండి. తర్వాత ఈ విధంగా రెడీ అవుతుంది. కుక్కర్‌లో రాజ్మా వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, 2 బిర్యానీ ఆకులు, కొన్ని మసాలా దినుసులు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం ఇప్పుడు కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి మీడియం ఆర్ లో ఫ్లేమ్లో 7 to 8 విజిల్స్ వచ్చినంత వరకు చేసుకోవాలి. ఈ లోపల మనం ఆనియన్, టొమాటో, అల్లం వెల్లుల్లి మిర్చిని బాగా పేస్ట్ చేసుకొని రెడీగా ఉంచాలి. రాజ్మా హెల్త్కి చాలా మంచిదండి. హై ప్రోటీన్ ఇంకా ఫైబర్ ఉంటుంది. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. 7 to 8 విజిల్స్ వచ్చినంత వరకు తర్వాత రాజ్మా ఈ విధంగా రెడీ అవుతుంది. తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ముందుగా చేసుకున్న ఆనియన్, టొమాటో పేస్ట్ని ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం పచ్చివాసన పోతుందండి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలే వరకు కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ ఏ విధంగా పైకి తేలుతుందో. ఇప్పుడు గ్రేవీ రెడీ అయింది. మనం ముందుగా చేసుకున్న రాజ్మా మిశ్రమం ఉంది కదండి, అది కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఆల్రెడీ సాల్ట్ మనం ముందు వేసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేసుకుందాం. కారం, కొద్దిగా కొత్తిమీర అండ్ 5 to 6 మినిట్స్ లో ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టండి. కర్రీ ఈ విధంగా రెడీ అవుతుంది. అంతే, ఈజీ అండ్ టేస్టీ రాజ్మా కర్రీ ఈజ్ రెడీ. ప్లీజ్ వాచ్ మై ఛానల్.